నమస్తే. మహబూబ్ నగర్ టౌన్లో ఉన్నాను నేను. మహబూబ్ నగర్లో ఎండలు దంచుతున్నాయి, పొలిటికల్ హీట్ కూడా అంతే ఉన్నది. బీఆర్ఎస్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉన్నది, కనీసమైన పోటీ ఇవ్వలేకపోతున్నది. ఎవరి మధ్య పోటీ ఉంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కనబడుతున్నది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే డీకే అరుణ వర్సెస్ వంశీ చంద్రెడ్డి పోటీ కనబడుతున్నది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా కొడంగల్ ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఆయన కూడా ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 3-4 సార్లు ఆయన పర్యటించి ఇక్కడున్న రివ్యూలు, వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు ఫైట్ గట్టిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోటీలో గెలుపు ఎవరిది? ఇది చాలా కీలకంగా మారింది ఎలక్షన్ ఈ నియోజకవర్గం, ఈ మొత్తం 17 నియోజకవర్గాల్లో. నా ముందు చల్లా వంశీచంద్రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నమస్తే వంశీచంద్రెడ్డి గారు. నమస్తే. కాన్ఫిడెంట్గానే ఉన్నారా? ఫైట్ చాలా టఫ్గా ఉన్నట్టుంది కదా. సరే, అది మీ పర్సెప్షన్, అంతేనా? మా కార్యకర్త చాలా ఈజీ ఉన్నదా? మా కార్యకర్తల బలం ఏందో నాకు తెలుసు. మా ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆ సానుకూల వాతావరణం తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతుంది. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 2 లక్షలు తగ్గకుండా వస్తుంది. మొత్తం 7 నియోజకవర్గాల్లో టోటల్ మీ నియోజకవర్గాలే ఉన్నాయి కదా? 1-2 ఏమైనా అటు ఇటు ఉన్నాయా? 7 మీయే ఉన్నాయి మహబూబ్ నగర్లో. అక్కడ ఒక 2 నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఒక 2 ఉన్నట్టున్నాయి, ఒక 2 వేరే వాళ్ళు అయినట్టున్నాయి. జిల్లాలో ఉమ్మడి జిల్లా 14కి 12 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మహబూబ్ నగర్ లో అయితే లోక్సభలో 7 శాసనసభ నియోజకవర్గాలకి 7 కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. 7 మీ పార్టీ అభ్యర్థులే గెలిచారు కాబట్టి చాలా ఈజీగా మీరు చాలా లైట్గా గెలిచిపోవాలి. కానీ సిచ్యువేషన్ అంతా ఇదిగా లేనట్టున్నది. అట్లేం లేదు, కంఫర్టబుల్గానే ఉన్నాము. ఎంత మెజారిటీ వస్తుంది? 2 లక్షలు 2 లక్షలు అంతా అట్లున్నదా? ఎందుకంటే బయట చాలా పెద్ద డిస్కషన్ ఉన్నది. మహబూబ్ నగర్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీ అండ్ కాంగ్రెస్. జూన్ 4 నాడు చూస్తారు కదా, జూన్ 4 నాడు చూస్తారు కదా రిజల్ట్ ఎట్లుంటుంది ఏందనేది. భారతీయ జనతా పార్టీ ఎందుకు వేస్తారు ఓట్లు? ఏం చేసిందని ఓట్లు వేస్తారు. పాలమూరుకి ఏం చేసింది, తెలంగాణకి ఏం చేసిండ్రు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం సాధించిండ్రు వాళ్ళే చెప్తలేరు ఏం చేసిండ్రు. ఓట్లు అడగ నీకు వచ్చినప్పుడు ఎవరైనా కానీ మేము ఈ అధికారంలో ఉన్న వాళ్ళు, మేము అధికారంలో ఉండి ఈ పని చేసినాము, మేము ఇది చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేయాలి, మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కి జాతీయ హోదా తెచ్చినాం కాబట్టి మీరు బీజేపీకి ఓటేయండి, మేము ఇన్ని సైనిక్ స్కూల్ తెచ్చినాము, ఇన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినాము, ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినాము, మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్తారు ఏమన్నా పని చేస్తే. ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ చూస్తున్నారా? డీకే అరుణ వర్సెస్ వంశీచంద్రెడ్డిగా ఫైట్ చూస్తున్నారా? అంటే ఏ యాంగిల్లో నడుస్తున్నది ఎలక్షన్ పోటీ? ఎన్నిక ఇప్పుడు పాలమూరు అభివృద్ధికి నయవంచనకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక. నా దృష్టిలో ఈ ఎన్నిక 2 వ్యక్తుల మధ్యనో 2 పార్టీల మధ్యనో జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. పాలమూరు అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. పాలమూరు భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. 10 ఏళ్ళు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలమూరుని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఒక్క ప్రాజెక్టు రాలేదు, నిధులు లేవు, అభివృద్ధి లేదు, ఏం లేదు. పాలమూరులో అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని రాజకీయం నడిపించుకున్నారు. ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కసితోటి పనిచేసుకుంటా 10 ఏళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తారా, 10 ఏళ్ళు మా జిల్లాని నిర్లక్ష్యం వహిస్తారా, అభివృద్ధి అంటే మేము చూపిస్తాము, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో మేము చూపిస్తాము, పాలమూరుని మీరందరూ ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఎంపీ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ, అందరూ కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితే ఢిల్లీలో మన ప్రతినిధిగా ఉండి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ప్రాజెక్టులకు అనుమతి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పాలమూరులో జరిగేటువంటి ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించిన 10 ఏళ్ల పీరియడ్ తీసుకొని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు, కార్నర్ చేస్తున్నారు. ఏం చేశారు డీకే అరుణ గారని? మొత్తం 50-60 సంవత్సరాలుగా మీదే కదా అధికారం, రాజ్యం అంతా మీ చేతిలోనే ఉంది కదా. ఇవాళ మొత్తం వలసల జిల్లా పాలమూరులో ఇవాళ ఏమున్నా అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధే పాలమూరులో ఉన్నది.
ఇవాళ కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు ఉండి ఆ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు బీడు భూములకు నీళ్లు వస్తున్నాయంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జలయజ్ఞంలో భాగంగా కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఇవాళ నీళ్లు వస్తున్నాయి. ఇవాళ మీరు ఏ ఊరికైనా పోయి చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు. ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరికైనా పోండి, కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లు మీ ఊర్లలో కనిపిస్తాయి. 2014లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయిందో 14 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టేయలేదు. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రాముల వారి సన్నిధిలో భద్రాచలంలో ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 5 ఏళ్లకు గాను 17,500 ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం మళ్ళీ ప్రారంభం కాబడుతుంది. మీరు ఏ ఊరికైనా రండి, తీసుకెళ్తా. అవసరమైతే నా ప్రత్యర్థులను కూడా తీసుకొని రండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధే మీకు ఏ గ్రామంలో అయినా కనిపిస్తుంది, తర్వాత ఏది కూడా ఉండదు. అప్పుడే అద్భుతాలు చేసినామంటారా మీరు? బరాబర్ అప్పుడే అద్భుతాలు జరిగినాయి. 10 ఏళ్లలో ఏం జరగలేదు. 10 ఏళ్లలో మా ఓట్లను దండుకున్నారు తప్ప మా ప్రాంతానికి ఏం చేయలేదు. ఇక్కడున్న బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కానీ. సో ఇప్పుడు మీరు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో పవర్లోకి వచ్చే ఛాన్సే లేదు. మళ్ళీ మోదీనే ప్రధానమంత్రి కాబోతున్నాడు. వీళ్ళు అడుగుతున్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వంశీచంద్ర రెడ్డిని గెలిపిస్తే వస్తుందా? వీళ్ళు అడుగుతున్న ఇండ్లు కానీ ఇంకోటి కానీ కేంద్రం అక్కడ అనుకుంటే తప్ప, మోడీ అనుకుంటే తప్ప ఇక్కడ నిధులు వచ్చే అవకాశం లేదు. ఇదే రేవంత్ రెడ్డి మోడీని కలిస్తే తప్ప అప్పులు పుట్టే అవకాశం లేదు. ఏం చేయగలుగుతారు వీళ్ళు కదా? 2 అంశాలు దీంట్లో. అసలు ఎవరు చెప్పిన మోడీకి అనుకూలంగా ఉంది, మోడీ గెలుస్తున్నాడని? మన జరిగిన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లా సర్వే రిపోర్ట్స్ ఎట్లున్నాయి చూడండి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లా కాంగ్రెస్ పార్టీ కూటమి మంచి మెజార్టీతో వచ్చింది. థర్డ్ ఫేజ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు లభించింది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గెలుస్తలేడు. కేవలం వాళ్ళు ఒక దుష్ప్రచారం మాత్రం చేస్తున్నారు. 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు గెలుస్తామనేది మభ్య మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. వేరే విధంగా ఆలోచన చేద్దాం. 10 ఏళ్ళు నరేంద్ర మోడీయే కదా ఉన్నది ప్రధానమంత్రిగా. మరి 10 ఏళ్ళు చేయండి, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఒకవేళ అయినా కానీ నిజంగా ఒకవేళ పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి కావాలని అనుకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కన్నా ఏదన్నా తక్కువ పొజిషన్ ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా. మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో. మరి 10 ఏళ్ళు ఎందుకు చేత కాలేదు మీకు? దేనికే మళ్ళీ 15 ఇంకా మళ్ళొకసారి ఎందుకు కావాలి? నిజంగా మీరు చేతనైన వాళ్ళైతే నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉన్నది, ఈ పార్టీకి రావాలి కదా. నేను చెప్తున్నా, వంశీచంద్ర రెడ్డి ఎంపీగా గెలవకపోయినా లేకపోయినా ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఈ పార్టీకి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వచ్చేది, కావాల్సినటువంటి నిధులు వచ్చేవి, ఈ ప్రాంతానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించేటోళ్ళు. ఇప్పుడు మీ మీద పోటీ చేస్తున్న ప్రత్యర్థి డీకే అరుణ గారు, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలు ఆ పార్టీకి, అంటే ఆ పార్టీ నేషనల్ టీంలో ఉన్నారు ఆవిడ. సో రేపు పొద్దున ఆమె మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకా బలంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. అవకాశం లేదా? గెలుస్తాయి కదా మంత్రి అయ్యేది. ఈడ ఎంపీ అయితే కదా మంత్రి అయ్యేది. జూన్ 4వ తారీఖు నాడు చూస్తాం కదా ఏం చేసిండ్రు ఈ ప్రాంతానికి ఓట్లేదు. వంశీచంద్ర రెడ్డి డీకే అరుణ భారతీయ జనతా పార్టీలోకి పోయినాక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే ఆమెకు జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప ఇంకేమన్నా పాలమూరుకి తీసుకొచ్చిందా? ఏం తెచ్చింది పాలమూరుకి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తెలియదు? నారాయణపేట్కి సైనిక్ స్కూల్ వస్తే నారాయణపేట్ సైనిక్ స్కూల్ని వేరే రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు తన్నుకుపోతుంటే ఎందుకు ఆపలేదు సైనిక్ స్కూల్ని నారాయణపేట్కి? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చేది ఉంటే ఇంతవరకు ఎందుకు రాలేదు వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్? ఈ పాలమూరుకి ఒక్క ప్రాజెక్ట్ అని వచ్చిందా? ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా? ఒక్క ఉద్యోగం అన్న మా పిల్లలకు వచ్చిందా? ఏం సాధించింది డీకే అరుణ భారతీయ జనతా పార్టీలోకి పోయి 5 ఏళ్ళు? ఆమెకు వచ్చినటువంటి కిరీటాలు తప్ప, జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప డీకే అరుణ పాలమూరుకి ఏం సాధించిందని వాళ్ళ పాలమూరు ప్రజలు అడుగుతున్నారు. సో కంపేర్ చేసుకుంటే డీకే అరుణ, చల్లా వంశీచంద్ర రెడ్డి, సో పవర్ఫుల్ లీడర్గా డీకే అరుణ కనిపిస్తున్నట్టున్నారు కదా. ఒక విమెన్గా, ఒక మహిళగా ఆమె చాలా పదవులు అనుభవించింది, పార్టీలో మంత్రిగా పనిచేసింది, ఒక బిగ్ పర్సనాలిటీగా కనబడుతున్నట్టు అనిపిస్తుందా?
నేను అంటున్నాను, నేను చెప్తాను, మీకు అట్లా అనిపిస్తుందా? ఆ డిస్కషన్ కొంతమందికి తెర మీద తీసుకొస్తాను. నేను చెప్తాను, మీకు అట్లా అనిపిస్తుందా? నేను అనలేను కదా, నేను చెప్తా వినండి. డికే అరుణ, కాంగ్రెస్ డికే అరుణ తెలుగుదేశం పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకవేళ అంటే పవర్ఫుల్ లీడర్ అంటే ఎన్ని పార్టీలు మారితే వాళ్ళు అంత పవర్ఫుల్ లీడర్ అంటే నాకన్నా డికే అరుణనే పవర్ఫుల్. నేను ఒకటే పార్టీలు ఉన్నా, ఆమె 4-5 పార్టీలు మారింది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే కనుక ఆమెనే పవర్ఫుల్ లీడర్ అవుతుంది. ఓకే. రెండవది వ్యక్తిత్వం కానీ, పనితనం కానీ, సామర్థ్యం కానీ, రాజకీయ విలువలు కానీ ఇవన్నీ పోలిస్తే డికే అరుణకు వంశీచంద్రెడ్డికి అసలు పోలికనే ఉండదు. సరే పదవుల విషయానికి వద్దాం, రాజకీయాలలో ఉన్నాం కదా, పదవుల విషయానికి వద్దాం. వంశీచంద్రెడ్డి ఏఐసిసి సభ్యుడు అయిన తర్వాత 6 ఏళ్లకు డికే అరుణ ఏఐసిసి సభ్యురాలు అయింది. ఎవరు గొప్ప, ఎవరి స్థాయి ఎక్కువ? వంశీచంద్రెడ్డి జాతీయ స్థాయిలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నప్పుడు డికే అరుణ గారి పదవి రాష్ట్ర స్థాయిలో పిసిసి ఉపాధ్యక్షురాలు. సైమల్టేనియస్ గా డికే అరుణ పిసిసి ఉపాధ్యక్షురాలు, వంశీచంద్రెడ్డి ఏఐసిసి కార్యదర్శి. ఎవరు గొప్ప? అప్పట్లో ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యేది ఒకవేళ పార్టీలో ఉంటే అన్న చర్చ వచ్చింది కదా. అదే చెప్తున్నా కదా, ఆమె పిసిసి ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను జాతీయ స్థాయిలో ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నా. నేను 43 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ, ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యధిక పెద్ద పోస్టు, ఆమెకు ఉన్నటువంటి అత్యధిక పెద్ద పోస్టు కాంగ్రెస్ లో పిసిసి వైస్ ప్రెసిడెంట్. ఓకే. నేను 43 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీ అత్యంత పెద్ద పదవైనటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో నేను స్పెషల్ ఇన్వైటీగా ఉన్నా. ఎందుకు? పార్టీలో లీడర్గా ఉండొచ్చు కానీ ప్రజల్లో ఆమె బలంగా ఉన్న లీడర్గా ఎక్కడ? మన గద్వాలలో ఎట్లా డిసైడ్ చేద్దని చెప్పండి, నేను చెప్తా. మీరు ఏ ప్రాతిపదికన డిసైడ్ చేస్తారో చెప్పండి, నేను చెప్తా సమాధానం. మహబూబ్ నగర్ టోటల్ నియోజకవర్గంలో మీ కంటే కూడా ఆమెకి పలుకుబడి, పేరు ఇవన్నీ కూడా ఎక్కువగా లేవా? ఎట్లా తెలుస్తుంది? మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారో చెప్పండి, ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఆమె 2000 చెప్పండి. ఏ గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. గద్వాల నుంచి ఆమెకు మన 7,000 ఆమె ఒక అభ్యర్థిని పోటీ పనిచేసారు. ఆమె ఒక అభ్యర్థిని పోటీ చేయించింది గద్వాల. ఓకే. 7,000 ఓట్లు ఏమో వచ్చినాయి, డిపాజిట్ రాలేదు. నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని పోటీ చేయించిన, నేను కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించిన. ఆమె పోటీ చేయించిన అభ్యర్థికి డిపాజిట్ పోయింది. ఎవరికి పార్టీ బలం లేదు అక్కడ. మీ నియోజకవర్గంలో పార్టీ బలం ఉన్నది. ఎక్కడ? ఆయన కసిరెడ్డి నారాయణ రెడ్డి బలంగా ఉన్నది. ఈమెకు బలం ఉంది కదా గద్వాలలో. వాళ్ళు చెప్తారు కదా, మాకు గద్వాల కోట, మాకు కంచుకోట, నాకు బలం ఉంది గద్వాల. గద్వాలలో డికేఆర్ నా బలం 7,000 ఓట్లేనా? సమాధానం చెప్పాలి కదా. ఓకే. గద్వాలలో డికేఆర్ నా బలం 7,000 ఓట్లు మాత్రమేనా? మాకు మొత్తం గద్వాల మొత్తం మాదే. మేము ఇన్నేళ్ళు గద్వాల నుంచి ఎమ్మెల్యేగా చేసింది ఆమె. గద్వాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిని చేసిన వ్యక్తి, ఆమె మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి, జాతీయ పార్టీ తరఫున మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి 7,000 ఓట్లు వస్తే ఇక మీరు మంత్రి పదవి చేసినా కూడా మిమ్మల్ని తిరస్కరించినట్టే కదా. ఏం జరిగింది? డిపాజిట్ రాలేదు కదా. ఏం జరిగింది అక్కడ? గద్వాల ప్రజలను పోయి అడగండి, చెప్తారు ఏం జరిగిందో. ఏం జరిగింది గద్వాలలా? కుటిల రాజకీయాలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు. సరితమ్మ ఒక గొల్లకుర్మ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే సరితమ్మ ఎక్కడ గెలుస్తుందో, సరితమ్మని ఎట్లయినా ఓడగొట్టాలి అని వాళ్ళ పార్టీ అభ్యర్థి అయినటువంటి వాల్మీకి బోయే అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచి వాళ్ళ అన్నుడైనటువంటి కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చిండ్రు. మక్తల్లా శ్రీహరి ముదిరాజ్ పోటీ చేస్తే ఎట్లయినా శ్రీహరి ముదిరాజ్ గెలవద్దు, ముదిరాజ్ ఓడిపోవాలి అని వాళ్ళ అభ్యర్థి అయినటువంటి జలంధర్ రెడ్డికి కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళ తమ్ముడైనటువంటి రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది అక్కడ. ఒకవేళ ఈ వెన్నుపోటు రాజకీయాలే మనం ఎంత పవర్ఫుల్ అనే దానికి కూలమానమైతే నాకన్నా డీకే అన్న చాలా గొప్పది. నాకన్నా డీకే అన్ననే గొప్పది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పార్టీలు మారుతుంది. కుటుంబం కోసం, కుటుంబ రాజకీయాల కోసం సొంత పార్టీ వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తుంది. అదే ప్రాతిపదిక అయితే డీకే అన్ననే గొప్పది. నాకు ఆ గొప్పతనం ఏం అవసరం లేదు.
అట్లాంటి గొప్పతనం నాకు రావాలని కూడా నేను అనుకో వితౌట్ రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం ఆయన ఇన్ఛార్జ్గా తీసుకోవడం, కొడంగల్ నియోజకవర్గం ఇందులో ఉండడం, ఇవన్నీ లేకపోతే వంశీచంద్ర రెడ్డి డీకే అరుణతో పోటీ పడేవాళ్ళ? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒంటరిగా వంశీచంద్ర రెడ్డి కొట్లాడేవాడా? రేవంత్ రెడ్డి 3-4 సార్లు రావాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే వంశీచంద్ర రెడ్డి వీక్ ఉన్నాడు కాబట్టి. అందుకే దీనికి మీరు ఏమాన్సర్? రేవంత్ రెడ్డి గారిది మహబూబ్ నగర్, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఈ లోక్సభ నియోజకవర్గం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారా? రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవును. వాళ్ళ నియోజకవర్గాలలో ఎన్నిసార్లు వస్తుండ్రు ప్రచారంకి? ఎన్నిసార్లు వస్తున్నారు? పోతారు కదా, పొద్దుగాలేసి ఆనే ఉంటారు కదా. ప్రతి ఎమ్మెల్యే పొద్దుగాలేస్తే ఊర్లో ఉంటున్నారు, ప్రతి గ్రామానికి పోయి ప్రచారం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గం ఈ లోక్సభలో ఉంది. ఆయన నియోజకవర్గానికి వచ్చి ఆయన ప్రచారం చేయకపోతే ఎక్కడికి పోతాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన జిల్లా, ఆయన సొంత జిల్లా. ఒకవేళ వేరే నాయకులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నదంటే, నిన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిండు? 10 నాడు నరేంద్ర మోడీ ఎందుకు వస్తుండు? యోగి ఆదిత్యనాథ్ వస్తున్నాడు, ఆయన ఎందుకు వస్తున్నాడు? మహబూబ్ నగర్కి వస్తున్నాడు. ఎవరు అన్నారు నాకు కూడా తెలీదు. నిన్నైతే ఒక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ? నిజంగానే డీకేఆర్లో ఇక వీరులు రాళ్ళు సూర్యులు ఖచ్చితంగా గెలుస్తారు వీళ్ళు మీరు అన్నట్టుగా కనుకే ఒక రేవంత్ రెడ్డి గారు వస్తుందంటే వంశీచంద్ర రెడ్డి వీక్, వంశీచంద్ర రెడ్డి ఈ సొంతంగా చేసుకోలేడు కాబట్టి వస్తుందంటే మరి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? నరేంద్ర మోడీ ఎందుకు రావాలి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి? యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు రావాలి? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు ఎందుకు రావాలి? అసలు మీకు మహబూబ్ నగర్ లో ప్రాంతాలే తెలియవు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఇక్కడ అసలు ఏం సంబంధం ఉంది మహబూబ్ నగర్? రమ్మని చెప్పి ఊర్ల పేర్లు నేను ఊర్ల పేర్లు చెప్తా, ఆమె మండలాల పేర్లు చెప్పమని చెప్పు. మొన్న మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఆమె ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసుకున్నది ఏమని, బాలానగర్ షాద్నగర్ జిల్లాలో నేను బ్రహ్మాండంగా ప్రచారం చేసినాను. నేను చెప్పిన అమ్మ తల్లి షాద్నగర్ జిల్లా ఎక్కడుంది తల్లి? బాలానగర్ ఉన్నది షాద్నగర్లో కాదమ్మా, బాలానగర్ ఉన్నది జడ్చర్ల నియోజకవర్గంలో అని. అట్లా 3 సార్లు ఉట్కూర్ మక్తల్ నియోజకవర్గంలో ఉంటే ఉట్కూర్ నారాయణపేట నియోజకవర్గం అని ఏదో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే నేనే మళ్ళీ కరెక్ట్ చేసిన. అమ్మ అది మక్తల్ ఉంటుంది తల్లి, కనీసం ఊర్ల పేర్లు నేర్చుకో ఫస్ట్, తర్వాత పోటీ చేద్దాం. సో మీకు నేను చెప్తున్నా ఇవాళ నేను వస్తా డీకేఆర్ నగర్ రమ్మని, నేను ప్రతి ఒక్క ఊరు పేరు చెప్తాను, జస్ట్ మండలాల పేర్లు చెప్పాను, నేను విత్డ్రా అవుతా. ఎందుకు మీరు గతంలో ఓన్లీ కల్వకుర్తికే పరిమితమైనారు కదా? మొత్తం మహబూబ్ నగర్ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిన, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన. తిరిగినారు ఎక్కడ? అడగండి, ఇక్కడ డీకేఆర్ నగర్ని అడగండి, నేనెందుకు చెప్పేది? డీకేఆర్ నగర్ని అడగండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? మొత్తం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారా? మీదేమన్నా ఉందా షేర్? కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాబలానికి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాబలంతో ఎన్నికలు గెలుస్తాం. డబ్బు ముఖ్యం కాదు. డబ్బుతో ఎన్నికలు చేస్తామని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. సో మీరు కూడా మీ ప్రసంగాల్లో రేవంత్ రెడ్డి పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మీ పార్లమెంట్ నియోజకవర్గం ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. సో పోటీని రేవంత్ వర్సెస్ డీకే అరుణగా మార్చాలని ఒక ప్రయత్నమా? అసలు ఇది పోటీ 2 వ్యక్తుల మధ్యన, 2 పార్టీల మధ్యన కానే కాదంటున్నా కదా. ఇది పాలమూరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇది పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. డీకేఆర్ ఇన్ని పదవులు అనుభవించి ఏం చేసింది పాలమూరు? చెప్తున్నారు కదా, మా ఆస్తులు అమ్ముకున్నాం, చివరికి మా వ్యాపారాలు వదులుకున్నాం. డీకేఆర్ గారు చెప్తున్నారు కదా మన ప్రెస్ మీట్, పోయినాయి, మా వ్యాపారాలు క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎవరికి మేము లొంగలేదు. ఒక్కటే ప్రశ్న అడుగుతా నేను, ఏ వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారో చెప్పమానండి. మీరు చెప్పండి, ఏ వ్యాపారాలు చేసేటోళ్ళు అంతకుముందు ఏ వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారు? ఇప్పుడు వెళ్ళినప్పుడు అడుగుతాను ఖచ్చితంగా. అడగండి, వ్యాపారాలు క్లోజ్ చేసుకున్నారు, ఏ వ్యాపారాలు చేసేటోళ్ళు ఏ వ్యాపారాలు క్లోజ్ చేసి ఏం చేసిండ్రు పాలమూరుకి అని చెప్పానండి. ఊరికి అవన్నీ ఎందుకు? పాలమూరుకి ఏం చేసిండ్రు? ఇన్నేళ్ళు అధికారంలో ఉండి పెద్ద పెద్ద కిరీటాలు తెచ్చుకొని అవన్నీ కాదు, భారతీయ జనతా పార్టీలోకి పోయిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సాధించిండ్రు? ఏమనంటే నేను కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇవన్నీ నేను పోరాటం చేసి తెచ్చిన అంటే కాంగ్రెస్ పార్టీ మరి ఒకవేళ నిజంగానే అవన్నీ మీరు ప్రయత్నం చేసి తెచ్చిన వాళ్ళు అయితే మరి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోయింది? మీరు కాంగ్రెస్ పార్టీ నుండి చేసినటువంటి అభివృద్ధి పనులు
నేను చేసిన అని అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేసినట్టే కదా. మరి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి ఎందుకు పోవాలి? నేను చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి చెప్పాలి, నేను మా కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని. నీకు ఆ హక్కు ఎక్కడుందన్న? నీకే పూటకో పార్టీ మారే ఆమెవి. మీ అవకాశవాద రాజకీయాల కోసము ఏ పార్టీ అంటే ఆ పార్టీలోకి పోయే వాళ్లకు ఒక పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకునే హక్కు ఎట్లుంటుంది? మీరు కొంత అగ్రెసివ్గా మాట్లాడి ఓట్లు రాబట్టుకోవాలన్న ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? అక్కడ సైడ్ అంటున్నారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, అగ్రెసివ్గా అట్లా మాట్లాడితే ఓట్లు వస్తాయా? అంటే దూషిస్తే అగ్రెసివ్ ఒకటి దూషించట్లేదు, అది పక్కన పెడదాము. అగ్రెసివ్గా మాట్లాడితే ఓట్లు వస్తాయా? వస్తాయి అనుకుంటున్నారా మీరు? వాస్తవాలు ఉంటే ఓట్లు వస్తాయి, రైట్. సో అగ్రెసివ్గా మాట్లాడమా నిదానంగా మాట్లాడతామా, మనం ఏం మాట్లాడతాం అనే దాన్ని బట్టి ఉంటుంది, నిజం చెప్తామా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది, మనకున్నటువంటి విశ్వసనీయత ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం, దాదాపు 50-60 వేలు ఓన్లీ ఇన్ మహబూబ్ నగర్. నేను చెప్తున్నాను కేవలం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పోలరైజ్డ్ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ అనేది జరుగుతూ ఉన్నది కదా. సో ఆ కోణంలో మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నదా? ముస్లిమ్స్, ముదిరాజులు, గొల్ల కురుమలు, అగ్రవర్ణాలు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మేము కేవలం ఒక వర్గం వాళ్ళ ఓట్ల ద్వారా లబ్ధి పొందారని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందరూ మన వాళ్ళు, అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ సమానంగా చూస్తాము, అందరూ కలిసిమెలిసి ఉండాలనుకుంటాము, అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలనుకుంటాము. సో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మీకు మైనస్ కాబోతున్నది అన్నది ఒక చర్చ. వాళ్ళు మొత్తం అసలు ఎలాంటి పోటీ ఇవ్వకుండా చాలా దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. సో ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అవుతుందని నేను కూడా ఏకీభవిస్తా మీ అభిప్రాయంతో. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలకి మీరందరూ కూడా బీజేపీ కోసం పనిచేయండి, మన ఓటు బ్యాంక్ని బీజేపీకి షిఫ్ట్ చేయండి అని చెప్తున్నటువంటి మాట వాస్తవము. కానీ వాళ్ళు చెప్పిన ప్రజలు వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఓకే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ప్రజాపాలన కొనసాగుతుందనే ప్రజలకు అభిప్రాయం ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండబోతున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 month బ్యాక్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను ఓడగొట్టి అంటే మీన్స్ వరంగల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఒక కుట్ర జరగడానికి అంటే జరిపే ఒక ప్రయత్నం జరుగుతున్నదని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అవును. సో ఇది వాస్తవమేనా? వాస్తవమే కదా. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ ఓడిపోతే బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనే నేపథ్యాన్ని బట్టి చెప్పినటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పినటువంటిది. రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా బలహీనపరచాలే, ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన బలం తగ్గింది అని చూపించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కుట్ర పన్నుతున్నాయన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎమోషనల్ గేమ్ ఆర్ సంథింగ్ అని అనిపించట్లేదు. వాస్తవం కదా అది. మీరే అన్నారు కదా బీఆర్ఎస్ అసలు పోటీనో లేదని. మరి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటి బీఆర్ఎస్ డిపాజిట్లు 7 నియోజకవర్గాలు ఉంటే ఒక్క మక్తల్ తప్ప ఎక్కడ కూడా డిపాజిట్ రాని బీజేపీ 2వ స్థానానికి వచ్చి బీఆర్ఎస్ అసలు కనుమరుగైపోయిందంటే ఇద్దరు కలిసిపోయినట్టే కదా. బీఆర్ఎస్ ఓట్లు ఎట్టుపోతున్నారు. మొత్తం స్టేట్ వైడ్ 17 కాన్స్టిట్యున్సీస్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీనే ఉన్నది. 1-2 ప్లేసెస్లో కొంత పోటీ అని అనిపించినా అక్కడ కూడా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది బీఆర్ఎస్. సో పోటీ ఇస్ వెరీ క్లియర్. వై? ఎందుకు అంటే నేషనల్ పాలిటిక్స్ కాబట్టి దేశంలో ఇద్దరు కూడా కలిసిపోయినారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే మేమిద్దరం కలిసే తప్ప కాదు అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మహబూబ్ నగర్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓడిపోయినట్ట, మహబూబ్ నగర్ ఓడిపోతే వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టుగా భావించాలనా? వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్నిక కాదు అనే మాట నేను చెప్పడం జరిగింది. ఓకే, పార్టీలకు సంబంధించినటువంటి ఇది కూడా కాదని చెప్తున్నా నేను. ఒకవేళ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాలమూరు ఓడిపోయినట్టు, పాలమూరు భవిష్యత్తు అంధకారమైనట్టు, పాలమూరు భవిష్యత్తు తరాల వారు
అంధకారంలోకి పోయినట్టు. అంటే మీరు సైలెంట్గా ఉంటారా ఒకవేళ మీరు ఓడిపోతే, లేకపోతే ఏమి మాట్లాడకుండా ఉంటారా అని అనుకోవాలన్నా ఎట్లా? మరి ఓడిపోతే మీరే silent గా అంటున్నారు. ఉండడం మరి ఏంది? అంధకారంలోకి అట్లా ఎందుకు- ఉంటుందా? మరి అంధకారంలో పాలమూరు అభివృద్ధి ఆగిపోతుంది. ఆ, పాలమూరు అభివృద్ధికి 10 ఏళ్ళు ఎట్లయిందో అదే పరిస్థితికి వస్తుంది. చూడాలి మరి పబ్లిక్ ఎట్లా రియాక్ట్ చూద్దాం. అవుతారు. జూన్ 4 జూన్ 4వ తేదీన మళ్ళీ కలుద్దాం. జూన్ సో 4 మీరు 2 లక్షల మెజారిటీ తగ్గుతుందా, పెరుగుతుందా, గెలుస్తారా, ఓడిపోతారా ఏంటి అన్నది ఆ రోజు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. గెలుస్తారా ఓడిపోతుందా కాదు, 2 లక్షల మెజార్టీ తగ్గుతుందా పెరుగుతుందా చూడడానికి కలుద్దాం జూన్ 4న. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.